ఏమన్నా భోజనమా? అన్నా బస్సులో ఎవరో పర్స్ కొట్టారన్నా, చాలా ఆకలి వేస్తుంది. 4 మెతుకులుండి పెట్టన్నా, పుణ్యమంతా నీదే. తెస్తాను. ధర్మాత్తులు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయి. అన్నా ప్లేట్ పెట్టాగానే అన్నం పెట్టలేదన్నా. అదేంటది ప్లేట్లో అన్నం చూడలేదా? అన్నమా? ఏంటన్నా ఇందులో అన్నం లేదు, 4 మెతుకులే ఉన్నాయి. నువ్వు వచ్చినప్పుడు ఏంటన్నావు? ఆకలేస్తుంది 4 మెతుకులు పెట్టావు అన్నావు, అదే కదా పెట్టాను. అన్నా మొమ్మాట పడుకో, ఇంకా 4 మెతుకులు కావాలంటే అడుగు. సార్ చికెన్ కావాలా? కేజీ కోడి పేగులు కావాలి. కోడి పేగులు కావాలా? ఇదేంటిది కోడి పేగులు అడుగుతాడు? కేజీ కోడి పేగులు ఎంత భయ్యా? ఇదేంటిది పారేసిన కోడి పేగులు ఎంత అంటాడు? సర్లే ఎంతో కొంత వస్తుంది అన్న. 50 రూపాయలు అన్న కేజీ. కేజీ ప్యాక్స్ అయ్యి. పేగులు కొంటాడు పిచ్చ నా కొడుకు, తెంగారు నా కొడుకులా ఉన్నాడు. ఇవ్వండి సార్ కేజీ. కేజీ పేగులా? ఇదా 50. అమ్మా 50 లాభం. సార్ ఈ పేగులు ఏం చేస్తారు సార్? అదా బిజినెస్ సీక్రెట్ అమ్మా, చెప్పకూడదు. బిజినెస్ సీక్రెటా? పేగులతో ఏం చేస్తావన్నా? ఈ పేగులతో 10,000 సంపాదిస్తాను. ఆ పేగులతో 10,000 సంపాదిస్తావా? ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్పన్నా. సీక్రెట్ చెప్పాలా? నేనేదో ఊరికైనా చెప్పను. ఊరికనే చెప్పవా? నేను ఎలాగైనా తెలుసుకోవాలి అన్నా. ఈ 1000 తీసుకొని ఆ సీక్రెట్ చెప్పన్నా. ఏమీ లేదన్నా, ఈ పేగులతోని చేపలకి గాలం వేసి పట్టుకోవడమే. ఈ పేగులతోని చేపలకి గాలం వేసి పట్టుకోవడమే. అన్నా ఈ సీక్రెట్ ఎవరు చెప్పకన్నా. దేవుడా, ఎక్కడికి వెళ్ళా జాబ్ దొరకడం లేదు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఏం చేయాలో బుర్ర పని చేయట్లేదు అస్సలు. ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. శాలరీ 40,000. అడ్రస్ ఓబిఎస్ఆ. నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. దేవుడా, ఈ జాబ్ నాకు ఎలాగైనా రావాలి. అడ్రస్ ఎక్కడే? కనిపించింది. నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. ఏంటది? ఇదే. సార్ మీ పాంప్లెంట్ చూశాను సార్, జాబ్ గురించి వచ్చాను. అవునమ్మా, జాబ్లో ఉన్నాయని పాంప్లెట్లు వేయించాం. సార్ ఈ జాబ్ నాకు ఎలాగైనా కావాలి సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ జాబ్ కరెక్ట్ సూట్ అవుతావు అమ్మా. నీదే జాబ్, 40,000 శాలరీ. సార్ ఇవ్వండి సార్ నా సర్టిఫికెట్స్. సర్టిఫికేట్ ఫైల్స్ ఏమి వద్దమ్మా, జాయిన్ అయిపో. సార్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి సార్? ట్రైనింగ్ అంటే అవసరం లేదు, మా జాబ్ లో జాయిన్ అయిపో. మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను. సంచి పట్టుకొని రోడ్డు పక్కన ఉన్న బాటిల్ ఏడమే నీ పని. జాబ్ అంటే ప్లాస్టిక్ బాటిల్ ఏరడమా? దానికి 40,000 జీతమా? తమ్ముడు నీ పని బాగుంటుంది, నీ శాలరీ పెరుగుతుంది, నీ ఫ్యూచర్ కూడా బాగుంటది. సర్లే, రేపు నుండి స్క్రాప్ కోట్లో జాయిన్ అయిపోతా. నీకు మంచి బంపర్ ఆఫర్ ఇస్తాను.